మామూలుగా వ్యవహారకాలంలో నీ స్వభావం ఏంటి? అరే వాడి స్వభావం ఎలాగుంది, వాడు కూడా ఎలాగుంది, మంచాడా చెడ్డాడా, మన ఇవ్వటంలో పుచ్చుకోవటంలో బంధుత్వం కలుపుకోవటంలోనూ వ్యాపారం చేయాలంటే ఒక కుర్రాన్ని అసిస్టెంట్గా పెట్టుకోవాలి. అరే వీడు ఎటువంటి వాడరా, వాడు గతంలో ఎక్కడ చేశాడు, వాడి పద్ధతి ఏమిటి, ఆ పద్ధతిగా వచ్చిపోతూ ఉంటాడా, ఆ మోసం చేయడు కదా అని ఎంక్వైరీ చేస్తాం కదా, చేస్తాం లేదా? అప్పుడు నేను ఎలా ఉన్నది, అయితే నీ దేహం ఎలా ఉంది, దేహ స్వభావం ఎలా ఉందంటే ఏం చెప్తారంటే ఎత్తు లావు సన్నంగా పొట్టిగా తెల్లగా నల్లగా ఈ విధంగా ఉంది అంటాడు. మనసు స్వభావం ఉంది, సుఖ దుఃఖాలతో ఉంది, ఇలా చెప్తారు. అంతకన్నా నేను ఎలా ఉంటుంది గమనించేవాడిగా, గుర్తించేవాడిగా, తెలుసుకునేవాడిగా, శబ్దలక్షణంతో భావించేవాడిగా నేను ఉన్నది. ఈ చెప్పినటువంటి సమాధానం కదా. అనుభవంలో ఉన్న దేహం ఎలా ఉన్నది అని నేను ప్రశ్నించుకున్నా. దేహం ఎలా ఉంది? పంచభూతాత్మక శరీరంతోనూ జాగ్రత్త స్వప్న నిద్రావస్థలతో కూడి మనసు సహితంగా, ఆకాశ సహితంగా, అసంఖ్యాకమైన అవిభాజ్య అణువుతో ఏర్పడిందే దేహ పదార్థం. అంటే దేహం అంటే అవకాశ ఆకాశ సహిత అవిభాజ్య అవిచ్ఛిన్న అవిభక్త అణువుల చేత పరస్పర యొక్క ఆకర్షణ వికర్షతో ఆ క్రమ పద్ధతిలో పరిణామంతో ఏ రకమైన ఒక ఆకారం ఎట్టుంది, అదే దేహము. ఒక కొండ ఎలా ఉంది, కొండ ఎలా ఉంటుంది, చెట్లతో ఉండాలని ఏమలేదు. కొండన పర్వతాలన్నీ ఎలా ఉంటాయి, కేవలం రాయి గుట్టలతో ఎక్కువ తక్కువలతో ఉంటుంది. మొక్కలు ఉన్న చిన్న చిన్న ఉంటాయి కానీ ఉండదు. అదే అడవి ఎలా ఉంది, చెట్లతో ఉంది. అడవి అనగానే పెద్ద పెద్ద చెట్లు వృక్షాలతో కాకులు దూరని కారడవి చీమలు దూరని అంటాడు. ఎందుకు